రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ సంవత్సరం ప్రధానంగా తుఫాను వల్ల రాష్ట్రంలో వేలాది ఎకరాలలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, ఇతర అపరాలు లక్షలాది ఎకరాలలో దెబ్బతిన్నాయి. వాటి సర్వే చేసి ఎమ్మటే దానికి సంబంధించిన ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క రైతుకి దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించలేదు. అదేవిధంగా కాస్త కూస్త పండిన పంటలకి, అది మొక్కజొన్న కానీ, వరి కానీ, పత్తి కానీ ఇవాళ గిట్టుబాటు ధర, ఎంఎస్పి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మా డిమాండ్ ఏంటంటే, పత్తికి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా మార్కెట్కి తీసుకుపోతే ఇవాళ ఆ పత్తి బయ్యర్సు వాళ్ళని మోసాలు చేసి, ఇటు సీసీ వాళ్ళు బయ్యర్సు కుమ్మక్కై ఇలా ప్రైవేటు బయ్యర్లు లక్షలాది రూపాయల దోపిడీ చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు. తేమ పేరుతోని రోజుల తరబడి వాళ్ళు తీసుకొచ్చిన ట్రాలీలని లైన్లుగా నిలబెట్టి రోజుల తరబడి పత్తిని అక్కడే ఉంచేసి తీరా సీసీ వాళ్ళు తీసుకోకుంటే ప్రైవేటు బయ్యర్ తీసుకొని మోసం చేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ పత్తికి కింటాకి 15 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మిర్చికి కూడా 30,000 రూపాయలు, కింటాకి 30,000 రూపాయలు డిమాండ్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు గిట్టుబాటు ధర ఇస్తున్నాం అంటారు, కానీ ఎక్కడ కూడా గిట్టుబాటు ధర ప్రకటించలేదు. సీసీ కొనుగోలు అదేవిధంగా ఎకరానికి క్వింటాకి 500 రూపాయల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎక్కడ కూడా ఇంతవరకు రూపాయి బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ ప్రధానంగా సీసీ కొనుగోలు కింద అన్ని మండలాల్లో అక్కడక్కడ ఓపెన్ చేశారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఇవాళ పత్తిని కానీ మిగతా ధాన్యాన్ని కానీ తీసుకోవటం లేదు. అందుకోసమే ఇవాళ 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ప్రధానంగా 7వ గ్యారెంటీ అన్నాడు. ఎక్కడ కూడా 6 గ్యారెంటీ అమలు చేసే పరిస్థితి లేదు. రైతులకి పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాడు. ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. కొంతమందిని ఏదో కొంతమందికే ఇచ్చారు తప్ప 100కి 30-40% ఇచ్చారు తప్ప ఇంకా 60% ఎక్కడ కూడా మాఫీ కాలేదు. అదేవిధంగా గ్యాస్, ఉచిత గ్యాస్ అన్నాడు. ఉచిత గ్యాస్ కూడా ఎక్కడ మహిళల ఖాతాలో వేస్తామన్నాడు. మహిళల ఖాతాలో లేదు. మహిళలందరికీ 3,500 రూపాయల చొప్పున ప్రతి నెల బ్యాంకులో వేస్తానన్నాడు. ఎక్కడా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పోడు భూములు అన్నిటికీ పట్టాలు ఇస్తానన్నాడు. కేసీఆర్ ఇవ్వలేదు, కానీ మీ వచ్చిన ఎమ్మటే కేసీఆర్ ఇవ్వలేదు, కానీ మీ ఎమ్మటే పట్టాలు ఇస్తానన్నాడు. ఇవాళ 11 లక్షల ఎకరాల పోడు భూములు ఇవాళ సిపిఎంఎల్ సాధనలు కొట్టించి వాటి సర్వేలు చేస్తే గత ప్రభుత్వం 4 లక్షల ఎకరాలకి పోడు భూములు ఇచ్చి పోడు భూముల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగతా 6 లక్షలకి ఎవరు ఇవ్వాలి? నేను వచ్చిన తెల్లారి పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు ఎకరానికి ఒక ఎకరంకి పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకోసమే మా డిమాండ్ అంటే, నువ్వు ఏదైతే 7 గ్యారెంటీలని పేరుతోని ఇలా అధికారంలో గద్దెనెక్కావో వాటిని అమలు చేయాలి. చెయ్యకపోతే గతంలో అయితే ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టిందో భవిష్యత్తులో కూడా నీకు అదే గతి పడుతుంది. రేపు మేము తీసుకునే కార్యక్రమంలో అన్ని రైతు సంఘాలని, అన్ని అఖిలపక్ష పార్టీలని కలుపుకొని ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఏదైతే నువ్వు అమలు చేస్తున్నావో అమలు చేసేంత వరకు మా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. నువ్వు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో, ఏదైతే గిట్టుబాటు ధర ఇస్తున్నావో వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఐఎం న్యూ డెమోక్రసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.